Hello everyone. Today here we have Nitin Chan. Nitin, hi Hi. Appu. Hi Abra. So so yeah, Ivala, like I thought of USA 2 days US friends ని పాడ్కాస్ట్ చేశాను కదా. సో ఐ థాట్ ఆఫ్ కెనడా నుంచి కూడా ఒక ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను. సో నితిన్ని కాంటాక్ట్ అయ్యాను. సో నితిన్ని అడుగుదాం అంటే కంప్లీట్ క్యాజువల్గా. సో నితిన్, ఎలా ఎలా స్టార్ట్ అయింది నీ అబ్రాడ్ డ్రీమ్? ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు, ఫినాన్సెస్ ఏంటి, సో నీ స్టోరీ ఏంటి చెప్పు. అసలు అసలు Hello ఎక్కడి నుంచి everyone. వచ్చింది అనే ఐడియా చెప్పు ఫస్ట్. అది కూడా లైక్ మాస్టర్స్కి కాదు, బ్యాచిలర్స్కే మనోడు కెనడాకి వచ్చిండు అనమాట. లైక్ కంప్లీట్ 4 years 3 years అనుకుంటా. సో నితిన్ చెప్తాడు, విందాం. సో కంప్లీట్ ఇంటర్ తర్వాతే డైరెక్ట్ మనోడు ల్యాండ్ అయ్యిండు. సో ఎందుకు అలాంటి హార్ష్ డిసిషన్ తీసుకోవాలనుకున్నాం? అండ్ సో ఇంకా స్టార్ట్ చేయి. సో ఎలా? Hi everyone. నా పేరు నితిన్. I'm from Hyderabad. నేను అవినాష్ probably ఒక 8 years 7-8 years నుంచి ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ వాళ్ళ అన్న అవినాష్. అండ్ నేను బేసిక్లీ 2019 లో మూవ్ అయినా కెనడాకి. ఆదర్శ్ గారు చూస్తుంటాడు. to pursue my bachelor's basically. So basically ఇంటర్ అయిపోయిన తర్వాత why Canada అంటే I had options. I was debating between Canada as well as US. But US వచ్చేసి for people like me to get into the US, there were a little bit complications back in the day. So that's why I'm like Canada was the safest option, and then PR and all, citizenship and all would be easier and JP. I chose Canada. Yeah, basically ఇంటర్ అయిపోయిన తర్వాత I moved here. I did a 3-year program. In 2019 లో మూవ్ అయినా. It's been 5 years I've been here. In 2019 లో మూవ్ అయినా. నేను సప్లై చైన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ చేసిన 3 years కోర్స్. ఇట్స్ అడ్వాన్స్ డిప్లొమా and basically it's like considered as bachelor's. After that I started working in 2022 when I finished school after like 4 months for a company where they manufacture woodworking tools for big industries, for example IKEA itlanti vaatiki. So for now I work there as a supply chain supervisor. So I manage the logistics and inventory a company ki. So yeah, 5 years, it's been a long time. Chala, I faced a lot of struggle in between, but for now it's going good. నితిన్, యాక్చువల్లీ అక్కడికి కంప్లీట్ ముందుకెళ్ళే కంటే సో ఇండియాలోనే సో ఎలా ఉండే ఫినాన్సెస్, ఎలా ఉండే, ఎలా మేనేజ్ చేసుకున్నావు? లైక్ ఇనీషియల్ ఫండ్స్ కానీ, లైక్ అండ్ ఆ కాలేజ్ ఫీజెస్ కానీ ఎలా అప్రోచ్ అయ్యావు? కెనడా ఎందుకు చూస్ చేసుకున్నావు చెప్పావు. సో లైక్ ఆ టైంలో లైక్ ఎలా అనిపించింది నీకు, అంటే నీ స్టేట్ ఆఫ్ మైండ్? 2019 like ఇంటర్ అయిపోయింది, అప్పుడే ఫ్రెష్. లైక్ నేను మా డాడీ we were like I didn't had anything in mind Canada అని చెప్పి. So I know for a fact I wouldn't get a seat by myself. So obviously donation కట్టాలి అన్నది was the end of the day result. So my dad was like, instead of paying అదే 20-30 లక్షలు అక్కడ కట్టే బదులు, why don't you go abroad? You'll be individual, you'll have some responsibility for yourself, you'll make money early, you'll settle down quick అన్నది my dad's goal అన్నమాట. Then I was like, yeah, that sounds like a good idea అని 2018 లో we started the process. IELTS అది ఇది రాసేసి క్లియర్ చేసి I applied for కెనడాలో applied for a bunch of colleges. First I wanted to pursue computer science, but go with the flow లాగా వెళ్ళిపోయినా కంప్యూటర్ సైన్స్. దెన్ నాకు అడ్మిషన్స్ రాలేదు కపుల్ ఆఫ్ కాలేజ్ నుంచి కంప్యూటర్ సైన్స్. దే వర్ లైక్ ఓకే, సేఫ్టీ కోసం సప్లై చైన్ ఇస్ ఆల్సో గుడ్ ఇండస్ట్రీ, అండ్ లైక్ ఎవ్రీ థింగ్ హ్యాస్ సప్లై చైన్ నవ్ డేస్.
అని చెప్పి ఐమ్ లైక్ ఓకే ఇది కూడా అప్లై చేద్దాం. సో ఐ గాట్ ఇన్ టు దిస్ కాలేజ్ అండ్ దెన్ ఫీజ్ లైక్ మోస్ట్ ఆఫ్ ద ఫీజ్ మా డాడీ కట్టిండు. సో ఐమ్ హ్యాపీ ఫర్ ఇట్. ఆ ఇనిషియల్ డేస్ లో లైక్ I still struggled, but like ఈ స్ట్రగుల్ లేకుండే కి ఓకే ఐ హావ్ టు డూ ద ఫీజ్ యాజ్ వెల్ అండ్ దెన్ మై లివింగ్. ఆ స్ట్రగుల్ లేకుండే నాకు. సో ఐ మీన్ yes I paid my కెనడాకి వచ్చే ముందు లైక్ ఫస్ట్ ఇనిషియల్ ఎంత ఫండ్స్ సెట్ చేసుకున్నావు అంటే లైక్ సో బేసిక్లీ నేను వచ్చినప్పుడు కెనడా పెట్టావు అనుకో. సో కెనడాలో కాల్ పెట్టడానికి నువ్వు ఎంత ఫండ్స్ అరేంజ్ చేసుకున్నావు? నేను బేసిక్ గా కెనడా, సో మాకు కెనడాకి బేసిక్ గా you have this program called GIC program. So basically you pay about 10,000 Canadian dollars to the bank. Bank ki you pay 10,000 Canadian dollars in advance. Ni fees kaakunda idi. You have to pay 1 year's fee. 1 year fee mandatory. 1 year of first semester fee mandatory. With that you pay about like 10,000 Canadian dollars to the bank. So ఇనిషియల్ గా మనం వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది రాకుండా ఆ $10,000 ఏంటంటే ఇయర్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళు. సో బేసిక్లీ హోల్ ఫీజ్ వచ్చేసి నాకు అప్పుడు పర్ సెమిస్టర్ వచ్చేసి లైక్ పర్ ఇయర్ చూసుకుంటే $18,000 సంథింగ్ ఉండే. సో ఇట్స్ అబౌట్ లైక్ అప్పుడు కరెన్సీ ఎక్స్చేంజ్ లో చూసుకుంటే అబౌట్ లైక్ 10 to 12 lakhs అరౌండ్ బాల్ పార్క్. So 3 years course kabatti we had to pay 1 year advance. My daddy మేము 1 year college fees కట్టేసినాం already. And then these $10,000 అవి ఎట్లా అంటే మనం ఇనిషియల్లీ కెనడాకి రాగానే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత యూ విల్ గెట్ $2,000 ఇన్ యువర్ అకౌంట్ ఇమీడియట్లీ. దాని తర్వాత ఎవ్రీ మంత్ యూ విల్ గెట్ అబౌట్ $675 కెనేడియన్. సో దట్ ఎట్లా అంటే మనకి పార్ట్ టైం వచ్చేదాకా ఆర్ లైక్ అవి ఒక యాడ్ ఆన్ లాగా, సో దట్ యూ డోంట్ లైక్ గో హోమ్లెస్ హియర్ బేసిక్లీ. సో అండ్ దెన్ నేను ఒక $3,000 ఏమో క్యాష్ తెచ్చుకున్నా జస్ట్ ఫర్ ఇనిషియలీ. సో దట్ అదే ఇంకా మన సప్లైస్ కి బేసిక్ యూటిలిటీస్ కొనుక్కోవడానికి అండ్ ఆల్. సో యా దట్స్ వాట్ ఐ కేమ్ టు కెనడా విత్ $3,000 కెనేడియన్ క్యాష్ లో అండ్ దెన్ 2,000 ఇన్ మై బ్యాంక్ అకౌంట్. సో లైక్ అబౌట్ $5,000. సో కంప్లీట్ ఫండ్స్ పేరెంట్స్ లోన్ స్పాన్సర్ చేశారు కదా? I mean I would say like about 75%. 75% పేరెంట్స్ స్పాన్సర్ చేశారు. Yeah. మిగతా 25 కొన్ని నేను పార్ట్ టైం చేసుకుని అవి చేసుకున్న డబ్బులతో నేను కొన్ని కట్టా. ఓకే. సో కెనడాలో కాల్ పెట్టినావు, దిగినావు కెనడాలో. సో ఏంటి ఎలా అనిపించింది? నువ్వు ఎలా ఫీల్ అయినావు ఏంటి? ఇనిషియల్ డేస్ వర్ ఓకే. నాకు బేసిక్లీ హోమ్ సిక్ నేను ఫీల్ కాలేదు, ఎందుకంటే ఐ కేమ్ టు అ ఫ్రెండ్ హూ హావ్ బీన్ స్టడీయింగ్ విత్ అబౌట్ లైక్ చిన్నప్పటి నుంచి. బేసిక్లీ నేను నా ఫ్రెండ్ వి స్టడీడ్ ఇన్ ద సేమ్ స్కూల్ ఇన్ హాస్టల్ బేసిక్లీ. సో వాడు నా ముందే వచ్చిండు, 1 year ముందు వచ్చిండు. సో హీ హ్యాడ్ అన్ ఐడియా ఆఫ్ హౌ థింగ్స్ ఆర్ హియర్. సో ఎట్లా అంటే ఐ వాజంట్ లైక్ వెళ్ళగానే ఐ వాజ్ అలోన్, ఐ హావ్ టు ఫైండ్ అ ప్లేస్ అండ్ ఆల్. నో, నేను వచ్చేసరికి ఐ హ్యాడ్ అ ప్లేస్, ఐ హ్యాడ్ అ బెడ్ అండ్ ఆల్, ఐ హ్యాడ్ ఎవ్రీథింగ్. సో బేసిక్లీ నాకు ఆ ట్రబుల్ తప్పింది, బికాజ్ ఐ నో అ లాట్ ఆఫ్ పీపుల్ గో త్రూ దాట్ వేర్ దొరకడం కష్టం అకామిడేషన్ ఆర్ లైక్ మంచి వాళ్ళతో దొరకడం కష్టం అని ఆల్. నో, లైక్ నేను వచ్చినప్పుడు ఐ డోంట్ హ్యావ్ దట్ ప్రాబ్లమ్. నేనున్న పీపుల్ చాలా మంచిగా ఉంటుండే. సో యా వచ్చేసి నేను డైరెక్ట్ వచ్చిన లైక్ దే పిక్ మీ అప్ అట్ ది ఎయిర్పోర్ట్ అండ్ దెన్ ఐ థింక్ 2 years ఐ లివ్డ్ ఇన్ ద సేమ్ హౌస్. దాని తర్వాత మళ్ళీ మూవ్ అయినాం. బట్ యా ఇనిషియలీ కొత్తగా వచ్చినప్పుడు ఇట్స్ లైక్ న్యూ కంట్రీ, న్యూ లైఫ్, ఏదో గోవాకి వచ్చిన ఫీలింగ్ ఉండే నాకు. కాలేజ్ స్టార్ట్ కాలేదు ఇంకా అప్పటికి. మంచి ఇంట్లో ఫుడ్ ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు మందు ఉంది. సో యా. సో ఎలా ఉండే లైక్ రూమ్ రెంట్ ఎంత ఉండే? సో నీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత ఖర్చు పడుతుండే? సో బేసిక్లీ నాకు చాలా తక్కువ పడుతుండే రూమ్ రెంట్ కానీ మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ, బికాస్ ఇది 2019, దిస్ వాజ్ ప్రీ కోవిడ్. కోవిడ్ ముందు ఇట్ వాజ్ డిఫరెంట్. లైక్ ఐ యూస్ టు లివ్ ఇన్ అన్ అపార్ట్మెంట్ బిఫోర్. అపార్ట్మెంట్ రెంట్ వచ్చేసి అబౌట్ 1,700 per month. నాకు ఒకరిని కాదు, ఆల్ టుగెదర్. బట్ మేము 4 people ఉంటుండే, 2 bedroom హౌస్ అది. And then we used to pay about like $450 something per month.
అండ్ ఇంకా గ్రాసరీస్ వచ్చేసి అబౌట్ $300 to $400 అవి అవుతుండే, $200 to $300 గ్రాసరీకి అవుతుండే. అండ్ అబౌట్ $50 ఫోన్ ప్లాన్, అండ్ దెన్ ఇంకొక $100 ట్రాన్సిట్, అబౌట్ $1000 అయిపోతుండే మొత్తం. సో కుకింగ్ చేస్తావా? సో కుకింగ్, క్లీనింగ్ అన్నీ నువ్వే చేసుకోవాలి కదా? లేకుంటే అంటే chefs see, ఉంటాయా? మీ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము అందరం కలిసి కుక్ చేసుకుంటుండే, గ్రోసరీ కూడా అందరం కలిసి తెచ్చుకుంటుండే కాబట్టి ఇఫ్ వన్ కుక్స్ ది అదర్ క్లీన్స్. If the other person is cleaning, the other person like chances type, ఇట్లా ఏం పెట్టుకోకపోతుండే నువ్వు ఇది చేయాలి అని. కానీ ఒకరు వండితే ఒకరు కట్ చేస్తుండే, ఒకరు క్లీన్ చేస్తుండే, ఒకరు డిషెస్ వాష్ చేస్తుండే లాస్ట్ కి. సో కొలాబరేటివ్ గా మంచి ఫ్రెండ్స్ తో సెట్ అంటే కొలాబరేట్, దట్స్ ది హోల్ పాయింట్. లైక్ ఇప్పుడు నేను ఎప్పుడు ఉండలేదు ఇట్లా వేరే వాళ్ళతోటికి, ఓకే నీ గ్రోసరీ సపరేట్, నాది సపరేట్, ఇది సపరేట్. I've seen people live like that. I think that's ridiculous. సో యా, మేము ఎప్పుడు కలిసి చేసుకున్నాం, ఏదన్నా కలిసి. సో ఎట్లా అనిపించింది నీకు? అంటే లైక్ 2019లో ఇక్కడ వచ్చేసి సో నీ కుకింగ్ నువ్వే, నీ క్లీనింగ్ నువ్వే, అండ్ థింగ్స్ అంతా నువ్వే అరేంజ్ చేసుకోవాలి, సో నీ గురించి నువ్వే చూసుకోవాలి. సో ఇండియాకి కెనడాకి సడన్ చేంజ్, సో ఏమనిపించింది? సో బేసిక్లీ ఒక కుకింగ్ పార్ట్ పక్కకు పెట్టేస్తే మిగతా అంతా ఆల్రెడీ డెడ్. బికాజ్ నేను నా 8th standard నుంచి I was in residential schools. I was like హాస్టల్స్ లో ఉండే నేను. 8th, 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒక్కటి ఇంట్లో చదివా, బట్ లైక్ సెకండ్ ఇయర్ అగైన్ I was in a hostel. So I know, like I think I'm pretty individual for that point before moving itself. So నాకు అది పెద్ద ప్రాబ్లం ఏం కాలే. కుకింగ్ ఇస్ ద న్యూ థింగ్ విచ్ జస్ట్ గాట్ యాడెడ్ ఆన్. ఇనిషియల్లీ నేను పార్ట్ టైం కూడా చేయలేదు, బికాజ్ కెనడాలో ఇమీడియట్ గా వచ్చి పార్ట్ టైం దొరకడం, ఐ మీన్ నాట్ ఓన్లీ ఇన్ కెనడా, ఎనీవేర్, ఇట్స్ అ లిటిల్ బిట్ హార్డ్. ఇంకా నా కాలేజ్ ఆల్మోస్ట్ 5 days ఉంటుండే, మండే టు ఫ్రైడే పక్కా. సో మమ్మీ ఎలా ఫీల్ అయింది? లైక్ మమ్మీ నేను ఈరోజు ఇది కుక్ చేసా, మమ్మీ వాళ్ళ నేను ఇది నేర్చుకున్నా, మమ్మీ నేను ఇది ఇలా చేయాలి మమ్మీ కర్రీ, ఇలా కాదు మమ్మీ. సో బేసిక్ ఏంటంటే మా అమ్మకి తెలుసు నేను బాగా ఇంట్రెస్టెడ్ అని కుకింగ్ లో. మమ్మీతో కాన్వర్సేషన్ ఉన్నప్పుడు మమ్మీ ఫీలింగ్ ఏంటి? బేసిక్ ఏంటంటే మా మమ్మీకి తెలుసు నేను నాకు కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే అని. సో షీ యూస్ టు బి లైక్, ఇప్పుడు తెలుస్తుందా ఎంత అంత ఈజీ కాదు, అది చేయి ఇది చేయి అని చెప్తాం కాదు. Like I used to talk to her while I used to cook and all. It's a good experience. Okay. మిస్ అవుతున్నావా పేరెంట్స్ ని? Yes, definitely. నేను 5 years అవుతుంది ఇండియా ఓలే వచ్చినప్పటి నుంచి. సో ఓకే సో అయిపోయింది, కాల్ పెట్టినావు కెనడాలో. సో ఇప్పుడు పార్ట్ టైమ్స్ లీగలా కెనడాలో? యా, పార్ట్ టైమ్స్ ఇప్పుడు నువ్వు స్టూడెంట్స్ వీక్లీ 20 hours లీగల్ గా పని చేయొచ్చు. ఓకే, సో నువ్వు పార్ట్ టైం దొరికిందా నీకు? పార్ట్ టైం చేసి? సో బేసిక్లీ నేను ఫర్ నా సిచ్యువేషన్ వచ్చేసి మాకు మంత్లీ జిఎస్టీ ఉంటుంది $700. ఆ $700 తోటి నేను ఆల్మోస్ట్ 1 year బతికిన. నేను దాని మీద నేను ఆల్మోస్ట్ 1 year జాబ్ చేయలేదు, నేను ఏం పార్ట్ టైం చేయలేదు. బికాస్ ఐ వాజ్ స్టిల్ ఫిగరింగ్ అవుట్ నా కాలేజ్ సిచ్యువేషన్. 5 days నేను కాలేజ్ 5 days వెళ్ళాలి. మధ్యలో చేసిన ఒక 3-4 months చేసిన, బట్ లైక్ ఇట్ వాజ్ జస్ట్ లైక్ 15 hours 18 hours per week. నేను ఫస్ట్ జాబ్ కెనడాలో, ఐ మీన్ నా లైఫ్ లో ఫస్ట్ జాబ్ చేసింది అంటే నేను హడ్సన్ బే. మీకు హడ్సన్ బే ఐడియా ఉందా? ఎక్కడ? హడ్సన్ బే అని, ఇట్స్ లైక్ అ క్లోతింగ్ స్టోర్. Hudson Bay, I don't know if US has it or not, but like Hudson Bay ani kada, like it's a clothing store, big store where you can not only clothes, you can get anything. So Hudson Bay warehouse lo I worked for about 3 months. So it's like a huge warehouse. So basically 3 months lo nenu starting packaging దగ్గర నుంచి almost అన్ని roles చేసిన 3 months లో. అది చాలా హెల్ప్ చేసింది నాకు, బికాస్ ఐఎమ్ ఫ్రమ్ సప్లై చైన్ బ్యాక్గ్రౌండ్. దాని తర్వాత లైక్ ఐ కుడెంట్ డూ దట్ జాబ్ బికాస్ ఇట్ వాజ్ సో హెక్టిక్. లైక్ చాలా వర్క్ చేయాల్సి ఉండే జాబ్ లో, అండ్ అవర్స్ ఆర్ లైక్ వెరీ వియర్డ్ వాళ్ళు ఇచ్చే అవర్స్. సో నాకు అకామిడేట్ కాలే స్టడీ ఇంకా అది. సో ఐ క్విట్ దట్ జాబ్ ఆఫ్టర్ 3 months. దెన్
a lot of my friends were working as a security in condominiums, condos, low apartments, low security, because that's like a little bit chill job, and then you have a lot of time in your hand as well. So I and Jeppy, you have to give a license for that. Okay. Security license of $300 into that process. So you have to get a first aid CPR thingy certificate, and then you write the test. Once you write the test, so basically నాకు ఆ లైసెన్స్ వచ్చింది. I think in 2020 జూలై అనుకుంటా నేను ఫస్ట్ సెక్యూరిటీ ఎక్కిన. ఇక్కడ బేసిక్ గా సెక్యూరిటీ ఐ గాట్ త్రూ వెరీ ఈజీలీ బికాస్ నాకు తెలిసిన ఒక 10-20 మంది పనిచేస్తారు ఒకటే కంపెనీకి. Okay. సో వాళ్ళ రిఫరెన్స్ త్రూ నేను ఎక్కిన జాబ్. Okay. వాళ్ళ ఆ సెక్యూరిటీ ఎక్కిన తర్వాత ఐ థింక్ నా కాలేజ్ అయిపోయింది. నేను ఇప్పుడు ప్రజెంట్ చేసే జాబ్ ఎక్కేంత వరకు నేను సెక్యూరిటీ చేసిన మొత్తం. సెక్యూరిటీ ఎట్లా అంటే లైక్ ఐ యూస్ టు వర్క్ 2 days in the nights, 2 days in the mornings, then school. ఆ 2 years ఒక 2 years నా బ్రెయిన్ డెడ్ అయిపోయి ఉండే. కెనడాలో క్లైమేట్ ఎలా ఉంటుండే? బేసిక్లీ కెనడాలో ఐ మీన్ లైక్ నైట్ షిఫ్ట్ చేశాను, మార్నింగ్స్ చేశాను, ఎర్లీ మార్నింగ్స్. సో క్లైమేట్ ఎలా ఉండేది కెనడాలో? సెక్యూరిటీ యాజ్ అ సెక్యూరిటీ జాబ్ చేసావు కదా పార్ట్ టైం. సో ఎలా 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 ఫీల్ అయినావు అప్పుడు? ఫస్ట్ టైం నేను ఇన్ జనరల్ జాబ్ ఎక్కినప్పుడు ఐ రియలైజ్ దట్ ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఫస్ట్ టైం ఎక్కడం, ఎందుకంటే మనం ఇండియాలో అలవాటు లేదు మనకి అండ్ ఆల్. It was hard. My parents are happy and they know that I realized it's not that easy, Ani. Yeah, and security చేసేటప్పుడు like there's a lot of things I've learned in it. Basically communication skills చాలా improve అవుతాయి. Like I like to socialize a lot, so దానివల్ల like my communication skills have improved really. So security, okay, నేను నైట్ షిఫ్ట్ చేసేటప్పుడు I used to have a lot of time in my hand. సో నేను బేసిక్లీ అసైన్మెంట్స్ అవి ఇవి చేసుకుంటుండే ఇన్ ద నైట్. మార్నింగ్ షిఫ్ట్స్ ఉన్నప్పుడు ఇట్స్ గన్ బి అ లిటిల్ బిజీ, అంటే మన పర్సనల్ వర్క్ ఏం ఫోకస్ చేయలేము. బట్ యా, యూ గెట్ టు మీట్ అ లాట్ ఆఫ్ న్యూ పీపుల్, యూ గెట్ టు ఎక్స్పీరియన్స్ హౌ పీపుల్ ఆర్, హౌ దే ట్రీట్ యూ, అండ్ ఆల్సో యూ లెర్న్ అ లాట్ అబౌట్ హౌ థింగ్స్ వర్క్ ఫ్రమ్ అ మేనేజ్మెంట్ సైడ్ ఆఫ్ వ్యూ ఇన్ లైక్ అపార్ట్మెంట్స్ ఆర్ కాండోస్ హియర్. యా, అండ్ mostly నేను వర్క్ చేసిన సెక్యూరిటీస్ లో ఐ వర్క్డ్ ఇన్ condominiums, but like I think ఒక 6 months I worked for a weed dispensary store as a security. That was a whole different experience. Okay. Like I used to work mid downtown low, like a store at the bulletproof vest esconi, you have like a body cam and all, walkie talkie untadi 24/7, like you have to update everything, you have to make sure like the people who are coming in are age appropriate and all. And yeah, that 6 months was a little hard because you have to stand outside, doesn't matter the weather. And yeah, Canada lo inko problem vachesi weather. Winters are really like harsh sometimes, but manageable. Yeah, summers are like beautiful, spring, summer, autumn, ఇవి బాగుంటాయి. So Okay. that was my experience in security. సో టోటల్ ఎన్ని ఇయర్స్లో కంప్లీట్ అయిపోయింది బ్యాచులర్స్? నేను 2019 ఆగస్ట్ లో సెప్టెంబర్ లో స్టార్ట్ అయింది కోర్స్. I finished it in 2022 June. Okay. June lo I graduated. It was about 6 semesters, and then every 2 semesters ki 4 months break madhilo. Okay. So that's when I could do my part time full time. Okay. So nenu aa break, if we are in break, Canada lo students like a 4 months break వస్తుంది. ఆ బ్రేక్ వచ్చినప్పుడు you can work full time legally. Got it. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ మార్కెట్లోకి వచ్చినావు కదా, సో అప్పుడు ఎలా ఉండే? సో బేసిక్లీ సో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇట్స్ పోస్ట్ కోవిడ్ తర్వాత అప్పుడే రికవర్ అవుతున్నారు అందరూ కోవిడ్ నుంచి. అండ్ దెన్ రిసెషన్ అప్పుడే స్టార్ట్ అయింది. జాబ్ మార్కెట్ వాజ్ షిట్. నేను I remember in a span of like about 4 to 5 months lo I applied to over 5 to 6,000 jobs, and overall నాకు వచ్చిన ఇంటర్వ్యూస్ ఒక 5-6 అంతే.
because I'm a fresher, like it's starting కదా నా ప్రొఫెషనల్ ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వడం. I mean, yeah, that was my hustle. Like every day ఒక 200-300 జాబ్లు అప్లై చేసి ఇంకా ఇంటర్వ్యూస్ ఒక 3-4 ఇచ్చిన దీని ముందు, బట్ దే డెంట్ వర్క్ అవుట్. కి కొన్ని దే వాంటెడ్ మీ టు వర్క్ ఇన్ యాజ్ అ కాంట్రాక్ట్ అండ్ ఆల్. సో కొన్ని దే didn't like my experience. I mean, they did not think that I'm qualified for that job. So, but this one, and I had another job opportunity. I was kind of debating between these two. So then this is a full-time job, and that one was a contract for 6 months. So I picked this one. ఓకే. సో Yeah, సో but అదే job ఇప్పుడు market is కంటిన్యూ still చేస్తున్నావు. like that. సో అదే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నావు. Yes, 2022 November lo I started working for that company. Ippudu still I'm working for the same company. ఓకే. సో సాలరీస్ ఎలా ఉన్నాయి నీ యొక్క సప్లై చైన్ మేనేజ్మెంట్? So basically, for example, నా సిచ్యువేషన్ చూసుకుంటే సప్లై చైన్ లో సాలరీస్ ఇనిషియల్లీ అంత క్రేజీ రావు, లైక్ ఇఫ్ యూ కంపేర్ ఇట్ టు ఐటీ. ఓకే. But later on in the stages, as you grow, as your experience grows, you make a good amount of money. For example, నేను స్టార్ట్ చేసింది, I started for about 40,000 Canadian dollars a year, which is like average entry level job. ఓకే. గుడ్. Right now, it's been like a year and a half. I'm making about 60 to 70,000. ఓకే. Great. So yeah, నేను అందులోనే I grew, like I learned a little bit and then I grew into another role. Yeah, so but yeah, supply chain lo Canada lo the base like the 40-50,000 is the entry level jobs you get, and you can grow up to like 300,000-400,000 once you get like 10-15 years experience, but depends totally. అండ్ కాంట్రాక్ట్ అని అన్నావు కదా, సో కెనడాలో కన్సల్టెన్సీస్ ఉంటాయా? అంటే లైక్ ఈ కన్సల్టెన్సీస్ ఫేక్ కన్సల్టెన్సీస్ ఉంటాయి కదా, సో పే చేయాలి అంటారు మనల్ని. సో బేసిక్లీ కెనడాలో నేను అబ్జర్వ్ చేసిన కన్సల్టెన్సీస్ ఏంటంటే 90% వచ్చి ఐటీ జాబ్స్ కి ఉంటాయి. ఓకే. I know a couple of people who went through consultancies. It depends on consultancy to consultancy how they do. Some people like they directly ఎట్లా అంటే వాళ్ళకి ఎంప్లాయిడ్ త్రూ కాంటాక్ట్స్ ఉంటాయి. ఎంప్లాయిడ్ దగ్గర నుంచే they get a cut 15%, 20%. Some people like you pay them like first కొన్ని money and then later on like కొన్ని packages they ఇది నీకు ఈ జాబ్ ఇది you'll get like you pay about $20,000, $30,000 or $10,000. And some like నీ సాలరీలో ఇంత పర్సెంటేజ్, like if you get like $150,000 job they take 10% or 20%, something like that. ఓకే. నీ ఒపీనియన్లో లైక్ ఇప్పుడు వచ్చే మన స్టూడెంట్స్ కానీ లైక్ నీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా సజెస్ట్ చేయాలంటే నువ్వు బ్యాచులర్ సజెస్ట్ చేస్తావా, మాస్టర్ సజెస్ట్ చేస్తావా? నేను అసలు రావద్దంట ఫస్ట్. ఓకే. No, I'm just kidding. Basically ఎట్లా అంటే హానెస్ట్గా చెప్పు, లైక్ ఏంటి ఫ్యాక్ట్ ఏంటి అసలు, రావచ్చా రావద్దా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ కేసు నన్ను అడిగితే see if you ask me as like a if you want ఎవరన్నా వచ్చి నా దగ్గరికి నితిన్ what do you think నేను మాస్టర్స్ కి రావాలా బ్యాచిలర్స్ కి రావాలా అని అంటే I can give you an answer this or that. నేను రావాలా కెనడాకి యూఎస్ కంటే నేను రాకమని చెప్తా. ఓకే. It depends. కానీ యుఎస్ కి కానీ రెండింటి. Yeah, because I mean unless until your situation is worse in India, like ఎట్లా అంటే లేదు ఇప్పుడు నీ కేసు చూడు, నీ కేసులో చూసుకుందాం. సి డాడీ పేరెంట్స్ లోన్ స్పాన్సర్స్ చేశారు 75% వరకు ఇనిషియల్లీ. సో వాట్ ఇఫ్ సమ్ ఇండివిజువల్కి 75% కూడా లేకుండా కంప్లీట్ లోన్ తీసుకోవాల్సి వచ్చింది, లేదంటే వితౌట్ ఫండ్స్ రావాల్సి వచ్చింది. ఓకే. సో ఫ్రెండ్స్ లేరు ఇక్కడ, ఓకే, ఎలాంటి నెట్వర్క్ లేదు. సో ఇలాంటి ఇండివిజువల్స్కి ఏమని చెప్తావు? సో బేసిక్లీ నేను చెప్తా, 2 రకాలు చెప్తా. అట్లా చెప్తా 2 ఆప్షన్స్ ఉంటాయి. టూ టైప్స్ ఆఫ్ పీపుల్ వస్తారు కదా కెనడాకి ఆర్ యుఎస్ కి. 1, ఇవాళ రేపు ఈ 2-3 years ఆఫ్టర్ పోస్ట్ కోవిడ్ పీపుల్ ఎలా వస్తున్నారు అంటే బీటెక్ అయిపోయింది ఇండియాలో, ఏం చేయాలో తెలియదు. ఒక 2 years అరే పోదాం, పైసలు డబ్బులు ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. అడిగిపోతే ఒక 2 years టైం గడిపేయచ్చు, చిల్ కావచ్చు.
అని చెప్పి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి నేను రాకండి అని చెప్తా. అంటే వాళ్ళ వల్ల వేరే వాళ్ళకి ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి, రైట్? ఇంకొకరు అది మనం ఇండివిజువల్స్ కి వదిలేద్దాం. సో వాళ్ళ ఇష్టం, వస్తే ఇట్స్ ఫైన్, వాళ్ళ ఎవరు ఏమనట్లేదు. బట్ వీ నీడ్ టు వరీ అబౌట్ పీపుల్ దోస్ అంటే లైక్ ఫినాన్సెస్ లో కానీ ఫండ్స్ కి సఫర్ అవుతూ కూడా రావాలి అనుకుంటూ ఉంటారు కదా. వాళ్ళు బేసిక్ గా అలాంటి పీపుల్ ఎట్లా అంటే, నేను ఏమంటా అంటే లైక్ ఎట్ దిస్ పాయింట్ పాపులేషన్ అనేది కెనడా ఆర్ యుఎస్ లో మన ఇండియన్ పాపులేషన్ చాలా ఎక్కువ అయిపోయింది. సో ఇన్ దిస్ కేస్ యుఎస్ అంటే ఐ డోంట్ నో అబౌట్ యుఎస్ సిచ్యువేషన్స్, బట్ కెనడా సిచ్యువేషన్స్ అంటే ఇనిషియలీ నీకు పార్ట్ టైం లేకున్నా కెనడాలో యూ కెన్ సర్వైవ్. బట్ నువ్వు ఫీజు కట్టుకోవాలి నేనే అన్న సిచ్యువేషన్ ఉంటే ఇట్ సోన్లీ డిపెండ్స్ వేర్ యూ గోయింగ్ ఇన్ కెనడా. ఇఫ్ యూ కమింగ్ టు ద సిటీ, టొరంటోకి వస్తున్నారు అంటే ఎస్, ఒక్క నెల కాకపోయినా ఇంకో 2-3 months కి నీకు పార్ట్ టైం దొరుకుతుంది. That's not an issue here. But if you're going some different cities, like I was traveling this weekend, Thunder Bay, it's like about 1,400 kilometers from where I am. Akkada, if you go somewhere like that, నీకు పార్ట్ టైం దొరకవు ప్రాపర్గా. నువ్వు నేను ఫీజు కట్టుకోవాలి, నేను పార్ట్ టైం చేసి కట్టుకోవాలంటే ఇట్స్ ఇంపాసిబుల్ ఇన్ సిచ్యువేషన్స్ లైక్ దాట్. ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లేట్ అవుతున్నారు ఇక్కడికి కాబట్టి, లెట్స్ సే ఇంతకుముందు 100 jobs ఉంటే 80 people ఉంటుండే. ఇప్పుడు ఎట్లుందంటే 100 jobs ఉంటే 200 మంది ఉన్నారు. సో పార్ట్ టైం దొరకడం కూడా కష్టం అయిపోతుంది. కాదు ఇన్ఫ్లేట్ అన్నావు కదా. సో మన మీ కెనడాలో ఇన్ఫ్లుయెన్సర్స్ అట్లా ఎవరైనా ఉన్నారా? అంటే లైక్ సో వాళ్ళని చూసి మోటివేట్ అయ్యి రావాలి, సో ఇలాంటి ఏమైనా కేసెస్ ఉన్నాయా? లైక్ ఇన్స్టాగ్రామ్ లో బేసిక్ గా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అదే రీల్స్ చేయడానికి, సో వాళ్ళని చూసి ఇలానే ఉంటది లైఫ్ అని, అంటే రియల్ గా ఎలా ఉంటది అనేది చెప్పు. నా సిచ్యువేషన్ చెప్తాను. నన్నే అడిగారు ఒక ముగ్గురు. సో నేను ఫ్యాషన్ మీద నేను ఇన్ఫ్లుయెన్సింగ్ చేయను. నేను నాకంటూ ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటాను అనమాట ఇన్స్టాగ్రామ్ లో. బట్ ఐ వోంట్ టాక్ ఎనీథింగ్ ఇన్ ఇట్. బట్ నా లైఫ్ స్టైల్ ఇలానే ఉంటది అనుకొని నా ఇన్స్టాగ్రామ్ చూసి నన్ను జడ్జ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్, ఆబ్వియస్లీ ప్రతి ఒక్కడు మంచి జరిగేదే పెడతాడు ఇన్స్టాగ్రామ్ లో, మంచి ఎంజాయ్ చేసిందే పెడతాడు. ఎవడైనా వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ ఎవరు పెట్టరు. సో ఆబ్వియస్లీ నేను చాలా సోషలైజ్ అవుతా, ఐ గో టు లాట్ ఆఫ్ ప్లేసెస్, నేను తిరుగుతా. దానివల్ల నా ఇన్స్టాగ్రామ్ లో వచ్చే కాంటెంట్ వచ్చేసి బేసిక్లీ నా లైఫ్ స్టైల్, నేను నా అవుట్ఫిట్స్ అండ్ ఆల్ ఇవి ఉంటాయి. సో పీపుల్ ఒక భ్రమలకు వెళ్ళిపోతుంది, అది వీడు వెళ్ళి చేస్తున్నాడు, అట్లా వీడు తిరుగుతున్నాడు, వీడు చేస్తున్నాడు. కాకపోతే నేను ఎంత కష్టపడుతున్నా, నేను ఎన్ని ఇబ్బందులు పడుతున్నా అనేది ఎవరికి తెలియదు దీనివల్ల. సో సోషల్ మీడియా నమ్ముకొని వస్తున్నారు ఇవాళ రేపు జనాలు. కాకపోతే అది చేయకండి. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫోటో పెట్టినంత మాత్రాన నా లైఫ్ అంతా కలర్ఫుల్ గా ఉంది అని అనుకోకండి. సో నా పాయింట్ కూడా అదే. సో అలా చూసి దాన్ని ఏం అనలేము. బేసిక్ ఏంటంటే ఇవాళ రేపు నేను జనాలకు ఏం చెప్తా అంటే, ఇన్స్టాగ్రామ్ లలో మీ దోస్తు వాడు అక్కడికి పోయిండు, ఇక్కడ ఫోటో దిగిండు, అది చేసిండు, ఇది చేసిండు అని చెప్పి మీరు కెనడా యుఎస్ అలా ఉంటది అనుకోకండి. ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత నీకు పార్ట్ టైం దొరకకపోవచ్చు, నీ దరిద్రం బాగుండకపోవచ్చు, మనం ఏం చేయలేము దానికి అప్పుడు. అందుకే బేసిక్ గా మీ రీసెర్చ్ మీరు చేసి రండి. మీ రీసెర్చ్ చేయండి, అడగండి జనాలని ఎలా ఉంది ఏంది అని. సో నువ్వేమంటున్నావు అంటే లైక్ ఆల్మోస్ట్ 50 to 75% ఫండ్ స్పాన్సర్ చేసి లైక్ ఆల్రెడీ నీకు నెట్వర్క్ ఉన్న వాళ్ళు రావచ్చు అంటే. అలా అంటలేదు నేను. వచ్చి ఫీజు కట్టుకున్న వాళ్ళు చాలా మందిని చూసిన. కాకపోతే నేను ఎవరికి రికమెండ్ చెయ్య. పార్ట్ టైం చేసి నేను ఫీజు కట్టుకుంటా అంటే నేను రికమెండ్ చెయ్య. అట్లీస్ట్ 50 to 70% హెల్ప్ తీసుకొని రండి, లేదు లోన్ తీసుకొని రండి. యూ గైస్ కెన్ క్లియర్ ఆఫ్ ద లోన్. ఓకే. అండ్ ఇట్స్ లైక్ మీ పేరు మీద లోన్. సో సప్లై చైన్ మేనేజ్మెంట్ కదా. సో వాట్ అబౌట్ ఐటీ, లైక్ టెక్నికల్ జాబ్స్, టెక్నికల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా నీకు, సో వాళ్ళ లైఫ్ ఎలా ఉంది? ఐటీ జాబ్స్ బేసిక్ గా ఎక్స్పీరియన్స్, కన్సల్టెన్సీస్ వైపు నేను మాట్లాడా ఇప్పుడు. కన్సల్టెన్సీస్ ఒకరికి వర్కౌట్ అయితే ఒకరికి వర్కౌట్ కావు. టోటలీ డిపెండ్స్ ఆన్ ఈచ్ అండ్ ఇండివిజువల్ స్కిల్. అది బేసిక్లీ ఎక్స్పీరియన్స్ ఉంది ఇండియాలో కానీ ఆర్ ఎక్కడైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే గెటింగ్ అ జాబ్ is not a big deal in Canada. IT lo you can get there, but
if you guys want to compare the pays and all and everything, it's not going to be the same like US. సో ఇప్పుడు for example, నువ్వేమంటున్నావు అంటే డైరెక్ట్గా బ్యాచులర్స్ కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ దుంకొద్దు అంటావు. అట్లీస్ట్ 1-2 years ఎక్స్పీరియన్స్ తీసుకొని 100%. ఎక్స్పీరియన్స్ తీసుకొని కెనడాకి వస్తే And అప్పుడు not only in IT, ఏ ఇండస్ట్రీలో ఉన్నా కెనడాకి వచ్చే ముందు ఒక 1-2 years చేసి రండి. బికాస్ మీకు తర్వాత పర్మనెంట్ రెసిడెన్సీ అప్లై చేయడానికి మీకు ఇండియన్ ఎక్స్పీరియన్స్ కి పాయింట్స్ వస్తాయి ఇక్కడ. సో దట్స్ గోనా బి ఎ హ్యూజ్ బంప్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే పిఆర్, ఐమ్ నాట్ గోనా గో ఇంటూ టెక్నికాలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎండ్ ఆఫ్ ది డే 300 పాయింట్స్ వస్తున్నాయి పిఆర్ లో అంటే, ఇఫ్ ఐ హ్యాడ్ అన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియా నాకు 320 పాయింట్స్, 315 పాయింట్స్, దట్ మేక్స్ హ్యూజ్ డిఫరెన్స్. సో ఎస్, కెనడాకి వద్దాము అనుకుంటే పక్కా 100% రాండి. 1 year ఎక్స్పీరియన్స్ తీసుకుని రాండి. 1-2 years లీగల్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్. ఓకే. అండ్ నీ మెయిన్ స్ట్రీమ్ జాబ్ పక్కకు పెడితే లైక్ సైడ్ హసల్ ఏమైనా చేస్తున్నావా? అంటే లైక్ ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది, కాలేజ్ అయిపోయింది, కాలేజ్ లోన్ కడుతుండొచ్చు, రైట్? యా, కాలేజ్ లోన్ కడుతున్నావు అండ్ జాబ్ కూడా వచ్చేసింది. కాలేజ్ లోన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. యా, సో ఇప్పుడు ఏం చేస్తున్నావు జాబ్ కాకుండా సైడ్కి? బేసిక్గా నేను సైడ్ హస్ల్ మనీ ఎర్న్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కి అయితే ప్రస్తుతానికి ఏం లేదు. బట్ యాజ్ ఐ టోల్డ్ బిఫోర్, లైక్ ఐమ్ ఇంటూ ఫ్యాషన్. నా ఫ్యూచర్ కూడా ఐ వాంట్ పర్సీవ్ సంథింగ్ ఇన్ సప్లై చైన్ ఫ్యాషన్. సో ఎట్లా అంటే ఫర్ నౌ వాట్ ఐ డూ ఇస్ లైక్ ఐమ్ జస్ట్ బిల్డింగ్ అ పోర్ట్ఫోలియో ఫర్ మై సెల్ఫ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ బేసిక్లీ, సో దట్ రేప్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే సమ్ ఆపర్చునిటీ ఏదైనా వస్తే పీపుల్ ఆస్క్ వాట్ డూ యూ నో అబౌట్ ఫ్యాషన్, రైట్? నువ్వు మంచిగా వేసుకుని ఒకటి నాకు ఇది తెలుసు అంటే చెప్పండి నమ్మడు. ఎవ్రీవన్ నీడ్స్ ప్రూఫ్. So for that, I'm just creating a portfolio for myself. Like every week, I go to these shoots where నా ఫ్రెండ్ ని నేను షూట్ చేస్తా, లైక్ అండ్ హీ షూట్స్ మీ. లైక్ షూట్ అంటే కలవడం కాదు, జస్ట్ ఫొటోస్. So yeah, like and then I style a couple of people here and there, whoever wants my help. So yeah, అవినాష్ కూడా లాస్ట్ వీకెండ్ ఆయన స్టైల్ చేస్తాను నేను. సో యా, మీకు కూడా లైక్ యూ గైస్, లైక్ ఇఫ్ యూ ఎనీవన్ వాంట్ క్లాజెట్ స్టైలింగ్ ఏంటి అది ఇది వేస్తావు కదా? సో బేసిక్లీ ఎనీథింగ్ యూ గైస్ వాంట్ హెల్ప్ ఇన్ ఫ్యాషన్ రిలేటెడ్, ఏదైనా టిప్స్, ట్రిక్స్, or like if you guys want me to style you guys for an event or something, or ఏదన్నా if you guys want like a help figuring out something regarding fashion, yeah, you can reach out to me. సో నితిన్, ఇంకా ఇంకేంటి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? So yeah, for now, like I'm just building a portfolio for myself, working with different people. Like I have a couple of friends who are like influencers, and then I have a couple of people who are in different industries. So I'm just exploring with them at the moment. And then yeah, people now present and goal and like every week I want to post something on my Instagram. Just it's not like I want to build some followers and stuff. My followers would aim leru, just na portfolio build cheskodaniki ante. Next వచ్చేసి I want to study once నాకు like mostly by this year end I'm going to get my permanent residency here. ఒకసారి permanent residency వస్తే the amount of fees you pay for school is very less. లైక్ ఇప్పుడు నేను $15,000 per semester per year కడుతుంటే ఇంతకు ముందు I would be paying like $4,000 a year permanent residency వచ్చిన తర్వాత. So yeah, I want to study more. I want to study something in fashion. Looking for options, ఏది ఏంటి అని. Yeah, that's the end of the day goal, to do like a job or like pursue something in fashion industry with a supply chain background basically. Got it. So yeah, here ఇది ఇవాళ మన పాడ్కాస్ట్లో కెనడా ముచ్చట్లు అనాల. సో బేసికలీ, సో ఓవరాల్గా నువ్వేమంటావంటే లైక్ ఫండ్స్ ఉండి, నెట్వర్క్ ఉండి, ఎక్స్పీరియన్స్ ఉండి అయితేనే రమ్మంటావు.
అంటే ఎవరి సిచ్యువేషన్, ప్రతి ఒక్కరి సిచ్యువేషన్ డిఫరెంట్ కాబట్టి ఐ వుడ్ సే బ్యాకప్ కోసం లెట్స్ సే ఇప్పుడు మీరు రాండి, ఇప్పుడు ఫీజు మీరు ఇక్కడ కట్టుకుంటా అన్న హోప్ తోటి వస్తే ప్రాబ్లం లేదు. బట్ మీకు ఒకవేళ కుదరకపోతే, సెట్ కాకపోతే, జాబ్ రాకపోతే, వర్స్ట్ కేస్ సినారియోస్ లో మీకు బ్యాకప్ ఇండియా నుంచి తెచ్చుకునే అమౌంట్ బ్యాకప్ ఉంటే రాండి. ఇప్పుడు నేను అందరికీ 50%, 70% అంటే అందరి దగ్గర ఉండవు, రైట్? కొంతమందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, వాడు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టొచ్చిండు. ఓకే, ఇంకా 4 సెమిస్టర్స్ కట్టాలి ఫీజు. సెకండ్ సెమిస్టర్ అయిపోయింది, ఇంకా జాబ్ దొరకలేదు. ఫీజు ఎట్లా కడతాడు ఇప్పుడు? ఇండియా నుంచి తీసుకొచ్చుకుని వానికి కెపాసిటీ ఇండియా నుంచి తెచ్చుకునేది. సో యూ నీడ్ అ బ్యాకప్ ఫర్ దాట్. అట్లా ఇంకోటి నెట్వర్క్ ఇన్ ద సెన్స్, గుడ్డిగా రాకండి, రీసెర్చ్ చేయండి. కెనడాకి నేను వస్తుంటే ఈ ఫీల్డ్ లో బాగుంటుందా, జాబ్స్ ఎట్లుంటాయి, మార్కెట్ ఎట్లుంది, పే స్కేల్ ఎట్లుంది, సరే ఏ ఏరియాలో ఏ కాలేజ్ లో ఆ కోర్స్ మంచిగా ఉంది, ఈ రీసెర్చ్ చేయండి. లైక్ 1-2 పీపుల్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చాలు. కెనడాలో తెలుగు వాళ్ళు చాలా మంది, ఇండియన్స్ చాలా మంది. సో అకామిడేషన్ కి దానికి ఇట్స్ నాట్ గోనా బి ఎ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ యూ గైస్. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ లైక్ రీసెర్చ్. నేను చాలా మందిని చూస్తా, బీటెక్ అయిపోయినా ఒక 50% పీపుల్ కెనడాకి వచ్చి ఏం కోర్స్ చేస్తారంటే హెచ్ఆర్, ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఓకే, అదంతా ఓకే, తర్వాత ఏం చేస్తావు? కాలేజ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తావు? ఏంటంటే రావాలి, ఏదో కోర్స్ చేసుకుని వచ్చేస్తాం. ఎందుకు? ఇప్పుడు నీకు ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి నువ్వు హెచ్ఆర్ మేనేజ్మెంట్ చేస్తే ఏంది? డస్ ఇట్ మేక్ సెన్స్? సో ప్రాపర్గా క్వశ్చన్స్ రీసెర్చ్ చేసి లైక్ ప్రాపర్గా ఐటీ గురించి అడగాలి అంటే లైక్ ఐటీ క్యాండిడేట్లను అడిగితే అర్థమవుతుంది అంటావు. లైక్ ఇంకొక కెనడియన్ ఎవరైనా ఐటీ ఫీల్డ్లో ఉన్న పర్సన్ని ప్రాపర్గా క్వశ్చన్స్ అడిగితే అటు సైడ్ నుంచి ఏమైనా ఉంటుంది అంటావు? సేమ్ సిచ్యువేషన్, యూఎస్ లో సిచ్యువేషన్ కూడా అంతే. జాబ్ దొరకడం ఇప్పుడు మార్కెట్ చాలా టైట్ ఉంది, అండ్ పే స్కేల్ కంపేర్ చేస్తే ఆబ్వియస్లీ తక్కువ. ఎక్స్పీరియన్స్ ఉంటే దట్ వుడ్ బి ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ సిచ్యువేషన్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన సేమ్ నాలా బ్యాచిలర్స్ కి వచ్చిండు, బట్ హీ డిడ్ బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్. సరే ఐటీలో జాబ్ కొడదాము ఎక్స్పీరియన్స్ లేకుండా అన్నట్టు ఒక స్టెప్ వేసిండు. ప్రాక్సీ పెట్టి $10,000 కట్టి ప్రాక్సీ అది ఇది చేసి కన్సల్టెన్సీ వాడు జాబ్ ఎక్కించింది. ప్రాక్సీ అంటే మళ్ళీ ఇంకొక క్వశ్చన్ వచ్చింది. సో ఇవి జరుగుతాయా కెనడాలో? అయితే ప్రాక్సీ పెట్టి అంటే ప్రాక్సీ అంటే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అంటే ఇంటర్వ్యూ క్యాండిడేట్ ఇవ్వడం అనమాట. వాడు కెమెరా ముందు ఉంటాడు. సో వేరే ఇంకోవాడు రియల్ నాలెడ్జ్ పర్సన్ ఆ ఇంటర్వ్యూ ప్రాక్సీ అయితే బట్ ఇట్స్ లైక్ నాట్ లైక్ క్రేజీగా యూఎస్ లో అయినట్టు. సో మొత్తం అట్లనే జరుగుతుందా లేకుంటే రియల్ క్యాండిడేట్స్ ఉంటారా? సో బేసిక్ గా 2 types. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా అనుకోండి, నాకు ఐటీలో బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఐటీ నాలెడ్జ్ లేదు నాకు. నన్ను ఇంటర్వ్యూ ఏమంటే నేను ఏమి ఇస్తా, నాకు ఏం రాదు. నీది కాదు ఫర్ ఎగ్జాంపుల్. అట్లాంటి సిచ్యువేషన్ లో ప్రాక్సీ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నాలెడ్జ్ ఉంది, నాకు ఐటీ బేసిక్స్ తెలుసు, ఐటీ నాలెడ్జ్ తెలుసు, ఐ కెన్ మేనేజ్. ఫర్ ఎగ్జాంపుల్ వెనకాల ఎవరు ఉంటారు, వాళ్ళకి అసిస్ట్ చేస్తుంటారు ఆన్సర్స్ అండ్ ఆల్, అలా కూడా నడుస్తాయి. నేను సమ్ పీపుల్ లైక్ వేరే టోటల్లీ డిఫరెంట్ పర్సన్ ఇంటర్వ్యూ ఇచ్చిన రోజులు కూడా చూసాను నేను. అయితే బట్ ఇట్స్ నాట్ లైక్, ఐ వుడ్ సే అబౌట్ 50% యూఎస్ లో అయినంత. 50లో చాలా యూఎస్ లో చాలా ఎక్కువలే. సో ఇక్కడ ఇంకోటి కూడా అనుకోవచ్చు కదా, లైక్ రియల్గా టాలెంట్ ఉండి ఇండియాలోనే హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఇక్కడ టాప్ ప్లేసెస్లో టాలెంట్ ఉంటే నువ్వు అక్కడే ఉండి మంచి జాబ్ కొట్టొచ్చు కదా. కొట్టొచ్చు, వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా డబ్బులు అట్లా. సో నాకు తెలిసి లైక్ నేను అన్ని క్వశ్చన్స్ కవర్ చేశాను అనుకుంటా. లైక్
జనరల్‌గా లైక్ ఇప్పుడు ఎవరైనా రావాలనుకున్నా లైక్ నాకు తెలిసి వీడియో చూస్తే అట్‌లీస్ట్ కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్ ఉంటది అని అనుకుంటున్నా. సో హోప్ యూ ఆల్ లైక్డ్. Thank you, Nitin. Thanks for your time. And yeah, we'll meet in the next video. Actually, we'll try IT people. ఎవరైనా ఐటీ కెనడాలో ఉంటే ఐ ట్రై టు పింగ్ దెమ్ ఇట్స్ జస్ట్ ప్రాపర్గా. ఇంకో పర్స్పెక్టివ్ అంతే. బేసిక్లీ యా, కెనడాలో లైక్ ఐటీ కాకుండా ఇంకొక పర్స్పెక్టివ్. ఇప్పుడు ఇంకొక నాకున్న పర్స్పెక్టివ్లో. సిచ్యువేషన్ వేరే వాళ్ళకి ఉండదు కదా. యా, సో ఇంకొక పర్స్పెక్టివ్లో ఐటీ ఫీల్డ్లో టెక్నికల్ జాబ్ చేసేవాళ్ళు కానీ ఆ రిలేటెడ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళనితో ఒకసారి మాట్లాడదాం. అండ్ యా, విల్ సీ ఎలా ఉంటుందో అనేసి. థ్యాంక్ యూ నితిన్, థ్యాంక్స్ ఫర్ యూర్ టైం. బై బై బాయ్. బాయ్.